వాతావరణం చాలా భయంకరమైన వర్షాలతో ఎక్కడ చూసినా లోతట్ట ప్రాంతాలు మునిగిపోయి పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని మనం టీవీల్లో వార్తలు చూస్తున్నాం. ఇంతవరకు హైవేలో వాటర్ నిలబడడం లేదు. గుంటూరు ఈ ప్రాంతాల్లో ఎప్పుడు చూడలేదు. కానీ హైవే ప్రాంతాలు కూడా మునిగిపోయి కార్లు, లారీలు చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా మనం టీవీ వార్తలో చూస్తున్నాం. ఎక్కడ చూసినా వర్షం. గుజరాత్, కేరళ ఈ రాష్ట్రాలు చూస్తే విపరీతమైన వర్షాలతో, వరదలతో ఆ ప్రాంతాలన్నీ మునిగిపోవడం, చాలా భయంకరంగా ప్రాంతాలు మనకు కనబడటం మనం చూసాం. ఇంత భయంకరమైన ఈ వాతావరణంలో మరి మనుషులందరూ కూడా జ్వరాలతోటి, కుటుంబంలో ఎవరిని కదిపినా సరే ఒక కుటుంబంలో కంపల్సరిగా ఒక జ్వరం పేషెంట్ మనకున్నారు. ఈ రోజున గత నెల రోజులు మట్టించి ఇదే పరిస్థితి. హైదరాబాదు పట్టణం మేము వెళ్ళగానే అక్కడ పిల్లలకి జ్వరం వచ్చేసింది. పిల్లలకి అయిన తర్వాత మళ్ళీ అత్తయ్య గారికి వచ్చింది, సునీతకు వచ్చింది, సౌమ్యకు వచ్చింది. అందరికీ జ్వరం, అందరినీ చుట్టుముట్టేసింది. అత్తయ్య గారికి అయితే మరి డెంగ్యూ జ్వరంతో 3 రోజులు హాస్పిటల్లో ఉండవలసిన పరిస్థితి. ఏదేమైనా దేవుడు తన కృపను బట్టి మరి అందరిని స్వస్థపరిచి ఈ రోజున ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి మన మధ్యన మమ్మల్ని నిలబెట్టాడు. అందును బట్టి దేవాదేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి ఆలోచన విధానం, మనిషి ఆలోచించే విధానం ఉంటుంది. ఆ ఆలోచించే విధానాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో మీరు ఆలోచించే ఆలోచన ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, ఆ ప్రారంభమయ్యే ఆలోచన ఏ విధంగా పాపంగా మారుతుంది, ఆ పాపాన్ని మనం ఎలాగా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని చేస్తామనే విషయాల్ని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పాడు. మనకి ఆ బైబిల్ గ్రంథంలో చెప్పిన ఆ విషయాలు మనం ఈరోజు పరిశీలించగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి చక్కని విషయం బైబిల్ బోధిస్తుంది. బైబిల్ అనగానే ఏదో కొన్ని విషయాలు ఏదో చెప్తారండి, కొన్ని మత సంబంధమైన మాటలు మాట్లాడతారండి, అలా అనుకోవద్దు. బైబిల్ మనిషిలో ఉన్న ప్రతి విషయాన్ని, మనిషి ఆలోచించే ప్రతి విషయాన్ని, మనిషి చేసే ప్రతి పనిని కూడా బైబిల్ ముందుగానే చెప్పింది. ఈ రోజున మనకి ప్రతిరోజు అవసరమైన ఒక వస్తువు గురించి బైబిల్ మాట్లాడుతుంది. మనం ఉదయం లేచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తాం. సాయంత్రం అవ్వగానే ఒక ప్రాంతానికి వెళ్తాం. మనం ఏంటది, ఏ ప్రాంతానికి వెళ్తాం? సాయంత్రం ఏ ప్రాంతానికి వెళ్తారు మీరు? మంచం మీదకి వెళ్తారు, అంతేనా? మంచం మీద పడుకునేది, మంచం లేకపోతే కింద పడుకుంటారు ఒళ్ళు నొప్పులుగా ఉంటే. మొత్తం మీద ఏదేమైనా మనకు ఆధారం ఏంటి? సాయంత్రానికి నిద్ర. ఎక్కడ? మంచం మీద. ఆ మంచాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా రాయించాడు. నువ్వు మంచం మీద పరుండుకుంటున్నావు, కానీ ఆ పడుకునే సమయంలో నీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో దేవుడు మనతో చెప్తున్నాడు. ఈరోజు ఆ విధానాన్ని ఒకసారి ఆలోచించుకుని మనం పడుకున్నప్పుడు అలా ఉన్నామా లేదా అనేది ఆలోచించుకోవలసింది మనం. బైబిల్ చెప్పింది, బైబిల్ స్పష్టంగా రాయించింది మంచం మీద నీ ఆలోచన ఏ విధంగా ఉన్నదనేది. ఈరోజు బైబిల్లో వ్రాయబడిన సంగతులు మన ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడిన అంశాలను బట్టి మన మనసులు అలా ఉన్నాయా లేదా, మన ఆలోచనలు అలా ఉన్నాయా లేదా అనేది మనకి మనం పరిశీలించుకోవాలి ఈ వాక్యాన్ని బట్టి. ప్రియమైన దేవుని పిల్లరా, కీర్తనాకారుడైన దావీదు గారు 36వ కీర్తనలో ఒక సందర్భాన్ని రాయించాడు. కీర్తన గ్రంథము 36వ అధ్యాయం 3వ వచనం. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు, బుద్ధి కలిగి ప్రవర్తించును, మేలు చేయును, వాడు మానివేసి
ఉన్నాడు. వాడు మంచము మీదనే పాప యోచనను యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు. వాడికి చెడుతనం అసహ్యం కాదు. మంచము మీదనే ఏం చేస్తున్నాడట? పాపానికి ప్రారంభం, పాపం యొక్క ఆలోచన ఎక్కడ చేస్తున్నాడట? మంచము మీదనే చెప్తున్నాడు దేవుడు. పాపానికి ఎక్కడ ప్రారంభమైంది? మంచం మీద పండుకొని పాపం యొక్క ఆలోచనలు ఏ విధంగా చెయ్యాలో ఆలోచిస్తున్నాడట. దేవుడు కరెక్ట్గా రాయించాడా లేదు ఈ సందర్భాన్ని? ఏమంటే రాయించాడా? మనం ఆలోచించే చాలా కరెక్ట్గా ఈ సందర్భం మనకి అప్లై అవుతుంది. ఎందుకంటే మనకు విశ్రాంతి కాలం ఎప్పుడు? సాయంత్రం మంచం మీద పడుకుంటాం. మంచం మీద పడుకున్నప్పుడు మేము ఏ ఆలోచనలు లేవండి, శుభ్రంగా పడుకుంటాం అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? రేపేం చెయ్యాలో, తోటికోలను తిట్టాలో, అన్నదమ్ముతో గొడవ పడాలో, ఎదుటివాడిని ఎలా వంచాలో, ఏం చెయ్యాలో, ఏం దెబ్బలాడాలో, రేపేం సంపాదించుకోవాలో, అన్ని ఆలోచనలు ఎక్కడ ప్రారంభమవుతాయి? మీరే నిజం చెప్పారు, మనమే నిజం చెప్పేద్దాం. చూసారా? అంటే బైబిల్ ఎప్పుడు రాయించాడు ఈ మాట? దేవుడు మనుషులను కలగజేసిన తర్వాత వాళ్ళ ఆలోచనలు ఎరిగి మనుషులు ఎలాగుంటారు, ఎక్కడ ఆలోచిస్తారనే సందర్భాన్ని ఆయన రాయిస్తూ మంచము మీద ఆలోచనలు చేస్తారని రాయిస్తాడు బైబిల్ గ్రంథంలో. ఏమంట మన బాగా చదవండి ఒకసారి మళ్ళా. వాడు మంచము మీదనే పాప యోచనలను యోచించును. పాప యోచన ఆలోచించే ఆలోచన ఎక్కడ ప్రారంభం అవుతుందంటే మనిషికి మంచం మీద పడుకున్నప్పుడు ప్రారంభమవుతుందట. అమ్మయ్య విశ్రాంతి జరుగుతుంది, పొద్దున్న నుంచి ఖాళీ లేదు, చాలా కష్టపడ్డాను, మంచం మీద పడుకున్నాం. మంచం మీద పడుకోగానే మనకి మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. చాలా కష్టాలు పడుతున్నాను, చాలా ఇబ్బందులు పడుతున్నాను, దేవుడా ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి, ఈ ఇబ్బందులు ఎప్పుడు తీరుతాయి అని ఆలోచిస్తూ మనం అప్పుడప్పుడు ఊహించుకుంటూ ఉంటాం. నాకు ₹1,00,00,000 దొరికితే బాగున్నాను అని అనుకున్నారా లేదు? ఎప్పుడైనా ₹1,00,00,000 దొరికితే బాగున్నాను, చాలా కష్టాలు ఉన్నాయి, ₹1,00,00,000లో 10 లక్షలు 20 లక్షలు అప్పు ఉంది, మంచి బిల్డింగ్ కట్టుకుని చిన్నగా ఏదో హ్యాపీగా బ్రతకడానికి ఏదైనా అవకాశం దొరికితే బాగుంది. ఎవరన్నా ₹1,00,00,000 పాడేసుకుంటే బాగుంది. ఎవరు పాడేసుకుంటాడో మన కోసం? ఎవరో పాడేసుకో. అర్థమవుతుందా? ₹1,00,00,000 దొరికితే బాగుండు అనుకుంటాం. లేదా ఇంకా దొరికితే బాగుండు, మా అన్నయ్య లేదో మా తమ్ముడు లేదో మా అక్క లేదో వాళ్ళకి ఇచ్చేద్దాం, వీళ్ళకి ఇద్దాం, చుట్టాలకి ఇచ్చేద్దాం అనే ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. అంటే ప్రతి వారు మంచం మీద పడుకుని ఇటువంటి ఆలోచనలు ఆలోచిస్తారు. మంచి ఆలోచించే వాళ్ళు ఉంటారు, చెడును కూడా ఆలోచించే వాళ్ళు ఎక్కడ ఆలోచిస్తారు? మంచం మీదనే ఆలోచిస్తారు. నా వ్యాపారం ఎలా చేయాలి, ఎలా అభివృద్ధి పరచాలి, నేను మామూలుగా ఉన్నప్పటికంటే మంచం మీద పడుకున్నప్పుడే ఆలోచన విధానం ఎక్కువ అవుతుంది. అదవుతుందా? ఎవరికైనా విశ్రాంతి ఎక్కడ దొరుకుద్ది? మనకి మంచం మీద దొరుకుద్ది. ఆ మంచం మీద పడుకోగానే ఆ ఆలోచనలు అలా వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు చాలా మందికి ఆలోచనలు, ఎందుకంటే మనం ఎక్కువ సెల్ ఫోన్లో ఉన్నాం కనుక ఆ సెల్ ఫోనే ఎక్కువ మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆ సెల్ ఫోన్ చూస్తానే కొంతమంది పడుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువ ప్రారంభం అయ్యేది మన ఆలోచన విధానం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఎక్కడ ప్రారంభమవుతుందంట? మంచం మీదనే పాపపు ఆలోచన ఆలోచిస్తాడని బైబిల్ రాయించాడు. మనిషి ఎక్కడ ఆలోచిస్తాడట? మంచం మీద పండుకుని ఆలోచిస్తూ ఉంటాడట. ఈ సహోదరుణ్ణి ఏ విధంగా మనం వంచాలి, లేకపోతే ఏ విధంగా మనం సంపాదించాలి, ఏ విధంగా మనం లోకంలో కుయ్యత్తు పన్నాలి అనే ఆలోచనలు ఎక్కడ బట్టి ఆలోచిస్తాడట? మంచమునే ఆధారం చేసుకుని ఆలోచిస్తూ ఉంటాడని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ లోకంలో జరిగే ప్రతి భయంకరమైన హత్యల వెనక, ఘోరాల వెనక ఆలోచన ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? మంచం మీదే. ఎందుకు మంచం మీద అంత ఖచ్చితంగా మనం చెప్పగలదు అంటే బైబిల్ చెప్పింది మనకి. ఏమని? మంచము మీదనే వాడు పాపపు యోచనలను యోచిస్తున్నాడు. వాడు పరుండకునే ఇటువంటి ఆలోచనలు చేస్తున్నాడు గనక
ఈ ఆలోచనలు దేవుడు చెబుతున్నాడు. మనిషి ఎలాగ ఆలోచన విధానం ఉంటుందో వాడి పరిస్థితి ఏంటో దేవుడు చెప్తున్నాడు. ఇది కరెక్టే కాదా? మనందరి ఆలోచనలు ఎలా ఉంటాయి? మంచి అయినా చెడు అయినా ఎక్కడ ఆలోచిస్తాం? మంచం మీదనే ఆలోచిస్తూ ఉంటాం. ఏదో ఆలోచిస్తూ ఉంటాం. మన మనసులో ఏముందో మన పక్క వాళ్ళు ఎవరికి తెలియదు, కానీ మనకే అది రన్నింగ్ అవుతూ ఉంటుంది. నా ఆలోచన విధానం నాది, మీ ఆలోచన విధానం మీది. ప్రియమైన దేవుని పిల్ల, ఇలా ఆలోచించే ఆలోచనలు దేవుడు చెప్తున్నాడు, పాపానికి ఆలోచించే ఆలోచన. అలాగే దావీదు గారు మరి ఆయన దేవుని కోసం కూడా ఆలోచిస్తున్నాడట. దేవుని కోసం కూడా ఆలోచిస్తున్నాడు. చూద్దాం ఒకసారి, ఆయన ఒక్కసారి చూద్దాం. కీర్తన రాసిన గ్రంథంలో 139వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు చూస్తే అక్కడ కూడా ఆయన ఒక సందర్భాన్ని చెప్తాడు. 139వ కీర్తన మొదటి నుంచి, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. నా నడకలను నా పడకలను నీవు నన్ను పరిశీలిస్తున్నావు. నేను పడుకునే విషయం, నేను ఆలోచించే విషయం, నేను లేచే విషయం, ప్రతి విషయం ఎవరు తెలుస్తుందట? దేవుడు తెలుసు. మనం ఏమనుకుంటాం? నన్ను ఎవరు చూడట్లేదు, నా హృదయంలో ఆలోచించుకుంటున్నాను కదా అనుకుంటాం. అంతే కదా? మనం ఏమనుకుంటామంటే నేను ఆలోచించుకునే ఆలోచన ఎవరికి తెలియదు. నిజమే, ఎవరికి తెలియదు. మనలో నాలో ఏముందో మీకు తెలియదు, మీలో ఏముందో నాకు తెలియదు. కానీ ఎవరికి తెలుసట? దేవునికి తెలుసు. దేవునికి ఎలా తెలుసు? నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపులు పుట్టక మునిపే, అసలు నాకు ఆలోచన రాక మునిపే నీ ఆలోచన ఏంటో, నువ్వు ఎటువంటి వాడో దేవుడు చెప్తాడన్నాడు. ఎలాగట? నీకు ఆ తలంపులు రాకమునిపే, నువ్వు పండుకునే మంచం మీదకి రాకముందు నీ ఆలోచన విధానం ఎలా ఉంటుందో, నీ పరిస్థితి ఎలా ఉంటుందో నేను చెప్పగలను. నీ మనస్సులో ఏముందో అని చెప్తున్నాడు దేవుడు. మనం ఏం ఆలోచిస్తామని చెప్తున్నాడు దేవుడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనము ఆలోచించే ఆ మంచం మీద పడుకుని మనం ఆలోచించే విధానం ఎలా ఉండాలంటే, దేవుడు మనల్ని మన కుటుంబాన్ని దీవించాలంటే, ఆశీర్వదించాలంటే, మన అభివృద్ధి చెందాలి అంటే ఏం చెయ్యాలి అనేది ఆలోచించాలి. మనం ఏం చేయాలని ఆలోచించాలి? పండుకుని ఏం ఆలోచించాలి? దేవుడు నా కుటుంబం బాగుండాలి, నేను దీవించబడాలి, నేను ఆశీర్వదింపబడాలి అంటే మనం పండుకునే ఆ మంచం మీద మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. అలా కలిగి లేకపోయాం అనుకోండి, భయంకరమైన స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే అది పాపపు ఆలోచన నిన్ను నడిపిస్తున్న విధానంలో, నువ్వు పడుకునే విధానంలో నిన్ను నడిపిస్తుందని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. కనుక ఆయన మనం పరుండబెట్టడం తెలుసు, నడవడం తెలుసు, ఆలోచించి తలంపుల్లో రాకమునుపు ఆ విషయాన్ని ఆయనకి తెలుసు అని చెప్తున్నాడు. ఆయన తెలుసు కనుక ప్రతి విషయాన్ని మనం జాగ్రత్త కలిగి నడుచుకోకపోతే చాలా ప్రమాదమైన పరిస్థితుల్లో పడిపోతాం. ప్రతి ఒక్కడు ఆలోచించే భయంకరమైన ఆ పడుకునే విషయంలో ఆలోచించే విషయాల్లోనే ఈరోజు సమాజంలో అనేక భయంకరమైన ఘోరాలు జరుగుతున్నాయి. మన ఒకడు కలకత్తాలో ఒక అమ్మాయిని, డాక్టర్ని ఏం చేశాడు? చంపేశాడు. ఆడ ఆలోచనలు ఎక్కడ ప్రారంభమై ఉంటాయి? మంచం మీద పడుకుని ఉంటాడు, ఆలోచించుకుని ఉంటాడు. ఎలా చెయ్యాలి? ఈ అచ్చి ఎలా చెయ్యాలి? ఈ అచ్చిని ఎలా చేసి ఎలా తప్పించుకోవాలి? ఇవన్నీ ఆలోచనలు ఏం చేస్తున్నాడు? మంచం మీద పడుకుని ఆలోచించాడు. ఆలోచించిన ప్రణాళిక ప్రకారం ఎంతోమంది వేల మంది ఉన్న హాస్పిటల్లో తాను ఏమైతే అనుకున్నాడో ఆ విషయాన్ని జరిగించాడు. ఆ డాక్టర్ని చంపేశాడు. చంపేసిన వాడికి కనీసం మానవత్వం కూడా లేదు. చనిపోయిన ఆమెను చూసి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న విధానంలో ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. అంటే మనస్సాక్షి కూడా లేనటువంటి మనిషిగా మారిపోయాడు. అంటే ఎంత క్రూరత్వంతో నిండిపోయి ఉన్నదని మనం చూడండి. పాపపు ఆలోచన అతని జీవితాన్ని ఎంత క్రూరత్వంలో నింపేసిందో, ఎంత క్రూరత్వంగా మారిపోయాడో, మానవత్వం లేని మనిషిగా మారిపోయాడో అని మనం ఒకసారి ఆలోచిస్తే
ఈ ఆలోచనలన్నీ కూడా మన పడకల మీదనే జరుగుతాయి. పాపపు ఆలోచనలు జరిగేది మన పడక మీదే జరుగుతుందని దేవుడు వాక్యంలో రాయించాడు. అంటే మనుషుల హృదయం ఎంత భయంకరంగా ఉందో దేవుడు రాయిస్తున్నాడు. అందుకనే ప్రతి సహోదరుని నమ్మద్దని చెప్తాడు బైబిల్లో. ఏమని చెప్తాడు? ప్రతి సహోదరుడిని నమ్మక. ఇర్మియా రాసిన గ్రంథం చూడండి ఒకసారి. ఇర్మియా రాసిన గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలను. ఏ సహోదరునైనను నమ్మకుడై నిజముగా ప్రతి సహోదరుడును తంత్రకొట్టియు తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండములు చెప్పుటికై తిరుగులాడుచున్నాడు. సత్యము పలకక ప్రతి వాడును తన పొరుగువాడిని వంచును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలని ప్రయాసపడుతురు. నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది. వారు కపటులై నన్ను తెలుసుకొనున్నారు. ఇది యెహోవా వాక్కు. ఎలా ఉన్నారట? ప్రతి సహోదరుడు ఎలా ఉన్నాడు? తంత్రగొట్టి. ఏమన్నాడు? తన పొరుగువాడి విషయమై నమ్మకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి సహోదరుడును కొంప, ఎంత కొంప ముంచేవరా అంటారు చాలా అంటారా? కొంప ముంచేసేవరా. ఈ మాట చెప్పొద్దని చెప్తే ఏం చేసావు? ఆ మాట చెప్పు. కొంపంతా ముంచేసావు అంటారు. దేవుడు చెప్తున్నాడు ప్రతి సహోదరుని నమ్మక. ఎవరు నమ్మకూడదట? ప్రతి సహోదరుని నమ్మక జాగ్రత్తగా ఉండవలను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టియు తన సహోదరుని కొంప ముంచును. ప్రతి పొరుగువాడును కొండములు చెప్పుడుకై తిరుగులాడుచున్నాడు. అంటే మనుషులు ఎలాగున్నారో చెబుతున్నది బైబిల్. మనకు అర్థమైపోతుంది. ప్రతి సహోదరుని నమ్మొద్దని చెప్తున్నాడు. ఆ సహోదరుడు, నమ్మిన సహోదరుడు మనల్ని ఏం చేస్తాడట? కొంప ముంచుతాడు. ఆ నమ్మిన సహోదరుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని వాక్యం ఏవైతే చెబుతుందో ఆ విషయాల్లో ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది ప్రతి సహోదరుని నమ్మేస్తారు, ఎవరిని పడితే నమ్మేస్తారు. నమ్మేసి ఏం చేస్తారు? వాళ్ళకి మాట ఇచ్చేస్తూ ఉంటారు. బైబిల్ చెప్పింది కదా, నమ్మే మోసపోయానంటే ఇంక దేవుడు కూడా ఏం చేయడు చెప్పండి? ఏం చేయలేడు. ఎందుకేం చేయలేడు? దేవుడు ఎందుకేం చేయలేడు? రాయించాడు క్లియర్గా. ఏమని? ప్రతి సహోదరుని మీరు నమ్మొద్దు అని మనకి ఏం రాయించాడు? బైబిల్లో వాక్యం రాయించాడు. మీరు ప్రతి సహోదరుని నేను నమ్మేశానండి అంటే, నేను నమ్మి చాలా మంది డబ్బులు ఇచ్చారు. ఏం చేస్తాం మరి? నమ్మొద్దని దేవుడు చెప్పాడు. అయినా నమ్మేవు కనుక ఒక ఎలా డెవలప్ అవుతే ఏం చేయలేం. ఏం చేస్తాం చెప్పండి? దేవుడు చెప్పాడు, మనకేం చెప్పాడు? నమ్మవద్దు, ప్రతి సహోదరుని నమ్మొద్దు. ఆ సహోదరుడు సత్య సంబంధమైన దేవుని వాక్యములో, దేవుని ఆ సంఘములో ఉన్నాడా లేదా అని చూసి నమ్మవలసిన పరిస్థితి ఈ రోజుల్లో. పరిశీలించాలి. చర్చిలోకి వస్తున్న ప్రతి సహోదరుడిని నమ్మనేం కాదు. అలాగే అర్థమవుతుందా? ప్రతి సహోదరుడిని నమ్మద్దు అన్నాడు. జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రతి సహోదరుడు తంత్రగొట్టియు. ఏమన్నాడు? తంత్రగొట్టాడట. ఆలోచన విధానం వేరు, మనుషుల ఆలోచన విధానం వేరు. ఎవరిని పడితే వాళ్ళని నమ్మడానికి వీలు లేదు. జాగ్రత్తని దేవుడు మనకి తన గ్రంథంలో పదే అనేక విషయాల ద్వారా రాయిస్తున్నాడు. మీ మన ఆలోచన విధానం కానివ్వండి, మనం నమ్మే విషయంలో కానివ్వండి, మనం జీవించే విషయంలో కానివ్వండి, ప్రతి విషయాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? రాయించాడు. మీరు ఎలా ఉండాలి, సమాజంలో మీరు ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, ప్రతి విషయాన్ని మనకి చాలా స్పష్టంగా రాయించాడు. రాయించిన తర్వాత కూడా మన వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించామనుకోండి ఒకవేళ, మరి ఏంటి పరిస్థితి? ఏం చేద్దాం మరి? దేవుడు చెప్పాడు కదా,
దేవుడు చెప్పకపోతే ప్రభు నువ్వు నాకు చెప్పలేదు ఈ విషయాన్ని, చెప్పలేదు కనుక నేను ఏదో పొరపాటు చేశానంటారు లేదు, ఉందా? అవకాశం లేదు. ఆల్రెడీ చెప్పాడు ఆయన, ప్రతి సహోదరుని నమ్మొద్దు. మా ఇంటికి పైన వాటర్కి సంబంధించి ట్యాంక్ క్లియర్ చేయడం, శుద్ధ క్లియర్ చేయడానికి ఒకడు వచ్చాడు. ఎంత అవుద్దంటే 25,000 అవుద్దాను. 25,000 వేసేసాడు, వెళ్ళిపోయాడు. అది సరిగ్గా రావట్లేదు, ఏంటంటే వాటర్ ఫోర్స్ సరిపోవట్లేదు అని అన్నాడు. మరి ఏం చేయాలి? కెపాసిటర్ ఏదో మార్చాడు. సరే మార్చాడు. ఎంత అవుద్ది? 5,000 అవుద్ది. ఫోన్పే చేశాను. ఆడు మళ్ళీ అప్పటి నుంచి కనపడలేదు. ఒకసారి వచ్చాడు, చూశాడు, ప్రాబ్లం లేదని అన్నాడు. నా డబ్బులు నాకు ఇచ్చారంటే మళ్ళీ కనపడలేదు. అతను ఎవరంటే పైగా దేవుడు నమ్ముకున్న వ్యక్తి. ఆడు మా ఇంట్లో అది చూసి నేను నా కుటుంబం వారు యెహోవాను సేవించుదామని నేను చాలా ఆనందపడిపోతున్నాను. సహోదరుడే చాలా ఆనందపడిపోతున్నాను అన్నాడు. 5,000 పెట్టుకుని 3 నెలలు అయింది ఇప్పుడు దాకా. ఫోన్ చేస్తే వేస్తాను అన్నాడు, అంతే, లేదు ఇప్పుడు దాకా. అంటే మనం ఎవరిని నమ్మాలో జాగ్రత్త కలిగి ఉండాలి. నేను కూడా దేవుని నమ్ముకున్నానంటే, నేను కూడా దేవుని నమ్మేశానంటే ప్రతి వారిని నమ్మొద్దు. ఏం చేయొద్దు? ప్రతి సహోదరుడు తంత్రగొట్టివాడు అని బైబిల్ చెప్తుంది. అంటే మనుషుల హృదయాలు, మన హృదయాలు ఎలా ఉన్నాయో స్కాన్ చేస్తున్నాడు దేవుడు. దావీదు అందుకనే అన్నాడు, మనం పడుకునక ముందు, మనం ఆలోచించక ముందు ఆలోచనలన్నీ కూడా ఎవరికి తెలుస్తాయట? దేవునికి తెలుస్తాయి. మన ఆలోచనలు ఏంటో, మన గమ్యం ఏంటో, మన జీవిత విధానం ఏంటో అన్ని విషయాలు దేవుడికి తెలుస్తాయి. దేవునికి తెలుస్తాయి కనుక మీరు జాగ్రత్త కలిగి ఉండండి. మనం ఏం జాగ్రత్త కలిగి ఉండి ప్రతి విషయాన్ని జాగ్రత్త చెప్తున్నారు మనకి. మీరు నమ్మొద్దు. ప్రతి పాపానికి మంచము మీదనే ఆలోచన, పాపపు ఆలోచన జరుగుతుందని చెప్తున్నాడు. ఒక్కసారి మీకా రాసిన గ్రంథం చూద్దాం. 2వ అధ్యాయము 1వ వచనం. అందరూ తీసుకోండి. 2వ అధ్యాయము మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ, అలాగు చేయుట వారి స్వాధీనములో ఉన్నది గనక వారు ప్రొద్దు పడవగానే చేయుదురు. ఎంత క్లియర్గా రాసేటం అంటే, మంచము మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ, అలాగు చేయుట వారి స్వాధీనములో ఉన్నది గనుక వారు ప్రొద్దు పడవగానే చేస్తారు అంటాడు. ఎప్పుడు ఆలోచించుకుంటారట? రాత్రి మంచం మీద ఆలోచిస్తారట. ప్రొద్దు పడవగానే ఏం చేస్తారట? ఆ కార్యాన్ని చేస్తారు అని చెప్తున్నాడు. అంటే బైబిల్లో ఎంత స్పష్టంగా మన మనసులో ఉన్నది, మనుషులు జరిగించే కార్యక్రమాలు ఎక్కడ ఆలోచిస్తారో వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మరలా దాన్ని ఏం చేస్తారట? ఉదయాన్నే కొంతమంది గొడవ పడతారంట, పొద్దునైనా సాయంత్రం ఆరదది. ఒక కొత్తపేటలో ఆవిడ ఉండేది. ఆవిడ రాత్రి అవగానే మర్చిపోద్దేమో అనుకునేవాళ్ళు. మర్చిపోయేది కదా. పొద్దునే లేచి ఆ ఇంట్లో ఎదురుకుండా ఎవరు ఉండేవారు పాపం. పొద్దున్న లేచి ఇంకా చేతుల్లో పట్టి ఇలా ఎంత విపరీతమేనంటే ఆ గొడవ అసలు ఆవిడ కంఠం కూడా ఆగిపోద్దేమోనంత ఇంకా ఆడతానే ఉండేది. పడుకున్నప్పుడు కూడా ఆలోచన మర్చిపోయేది కదా అనమాట. ఆవిడ ఉదయం లేకగానే మరలా ప్రారంభమయ్యేది. ఇదివరకు ఉండేది ఆ కళ. కొంతమంది పెట్టేవారు, యూట్యూబ్లో పెడతారు. ఆ కళ అంతరించిపోయింది. ఇలాగా ఎక్కువ చేతులు ఇలా దెబ్బడుకునేవారు పల్లెటూళ్ళు ఎక్కువ. కోళ్ళ మీద, అత్తల మీద కచ్చల పోతే చాలా దారుణంగా ఉండి నా చిన్నప్పుడు చూసేవాడు. అంటే ఈ మంచం మీద పడుకుని పొద్దున్న లెగ్గానే మరలా ప్రారంభం అయిపోతాయి. మర్చిపోరు. అది ఏదో సాయంత్రం మాట కూడా పొద్దున్న లేసుకుని మర్చిపోరు. రాత్రి అంతా ఆలోచిస్తూ ఉంటారు, ఎలా దెబ్బలాడాలి, ఏం చెయ్యాలి, ఇవన్నీ కూడా గుర్తించుకుంటారు. మళ్ళా పొద్దుటే లేవగానే ప్రారంభం. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు చెప్తున్నాడు, మోసపు క్రియలు, మోసం చేసే ఆ ఆలోచన ఎక్కడ ప్రారంభమవుతాట? మంచము మీదనే.
దుష్కార్యములు చేయు వారికి శ్రమ, అలాగూ చేయుట వారికి వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు ప్రొద్దు పడవగానే. ఎవరి స్వాధీనంలో ఉందట? ఆలోచించే వాళ్ళు ఆలోచన విధానంలోనూ వారు స్వాధీనంలోనూ ఉంది. వారు ఏదైతే ఆలోచిస్తారో ఆ పని చేస్తారు. అందుకని దేవుడు అంటాడు, హృదయము భయంకరమైన ఘోరమైన వ్యాధి కలది. మన హృదయం ఎటువంటిదట? హృదయం ఎటువంటిది? ఘోరమైన వ్యాధి ఉంది హృదయానికి. మనకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది, డెంగ్యూ జ్వరం వచ్చింది, మలేరియా జ్వరం వచ్చింది, ఏమొచ్చింది, కరోనా వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది అని మనం అనుకుంటే ట్యాబ్లెట్లు వేసుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఘోరమైన వ్యాధి అన్నాడు. హృదయానికి ఏ వ్యాధి వచ్చిందట? ఘోరమైన వ్యాధి. ఆ ఘోరమైన వ్యాధి ఏంటి? పాపం. మంచం మీద పడుకుని ఆలోచించే పాపం ఆ ఘోరమైన వ్యాధి. ఆ ఘోరమైన వ్యాధి అనేది ఎవరికి కనపడదు. ఎవరికైనా కనపడద్దా? ఆ ఘోరమైన హృదయంలో ఉన్న ఘోరమైన వ్యాధి ఎవరికి కనపడదు. కనవ వ్యాధులన్నీ కనపడతాయి మనకి. దేవుడు చెప్పిన ఈ వ్యాధి ఉంది చూశారు, అది ఎవరికి కనపడదు ఆ వ్యాధి. అందుకని అది ఘోరమైన వ్యాధి అని చెప్పాడు. బహు భయంకరమైన వ్యాధి అది. మన హృదయము భయంకరమైన వ్యాధితో, భయంకరమైన పాపంతో నిండుకున్న ఉన్నది కనుక మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో దేవుడు చెప్తున్నాడు. మన ఆలోచన విధానం ఏ విధంగా మారిపోతుందో దేవుడు చెప్తున్నాడు. పైకి మనం చాలా బాగా కనిపించవచ్చు, ఎవరికి ఏ అని చేయని వారిగా, మంచోడిగా ఇలా కనిపించవచ్చు. కానీ హృదయం ఎలా ఉంది? హృదయం ఎలా ఉంది? ఘోరమైన వ్యాధితో, పాపపు ఆలోచనలతో, భయంకరమైన మనస్తత్వంతో, భయంకరమైన ఆలోచనతో ఆ హృదయం ఉందని చెప్తున్నాడు దేవుడు. ఎంత భయంకరమైన హృదయం అంటే మనది. ఆలోచనలు ఎన్ని, ఈ హృదయంలో వచ్చే ఆలోచనలు అన్ని కాదు. ఈ హృదయంలోంచి వచ్చే ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, ఎదుట వారిని, సహోదరుణ్ణి పంపముంచే విధంగా, నీ సహోదరుణ్ణి వంచే విధంగా, నన్ను నమ్ముకున్న వారిని వంచే విధంగా, మనల్ని నమ్ముకున్న వారిని వంచే విధంగా ఎటువంటి హృదయము మన మనసులో ఉంది. ఘోరమైన వ్యాధి కలిగినటువంటి ఆ హృదయం ఉంది. చాలా భయంకరమైనది అది. ఎటువంటిదంటే హృదయం మోసకరమైనది. హృదయం ఎటువంటిది అంట? మళ్ళీ పైగా ఎవరిని మోసం చేస్తుంది? ఎవరిని? మనమే మోసపోతాం. అర్థమవుతుందా? మన హృదయం మనల్ని కూడా మోసం చేస్తుంది, ఎదుటి వాళ్ళని మోసం చేస్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచన విధానము, మన ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి, ఏమి ఆలోచించాలి, దేవునికి నచ్చే విధంగా ఉంటే ఆలోచన మన హృదయము ఏమవుతుంది? హృదయ శుద్ధి గల వారు ఏం చేస్తారట? ఇప్పుడు ఏ హృదయం ఉంది? మోసకరమైన హృదయం ఉంది. ఆ మోసకరమైన హృదయం మారాలంటే ఎవరు ఉండాలి? మన హృదయంలో దేవుడు ఉండాలి, ఆయన ఆలోచనలు ఉండాలి, ఆయన మాటలు ఉండాలి. ఆయన వాక్యము, ఆయన ప్రార్థనలు, ఆయన మాటలు ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాయో అప్పుడు మనం ఎలా ఉంటామట? పరిశుద్ధ హృదయము, మంచి హృదయము, ఆ హృదయంతో ఉంటాం మనం. ఆ హృదయం ఎప్పుడైతే మనకు లేదో, ఏమండి, ఆ హృదయం ఎప్పుడైతే లేదో అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయము. అలా హృదయం ఎందుకు మారిపోయిందంటే, మనం పడుకునే మంచం మీద ఆలోచించే ఆలోచన విధానం, మనం ఆలోచించే ఆలోచన విధానంతో మన హృదయం ఘోరంగా మారిపోయింది. ఘోరమైన ఆలోచనతో మన హృదయం నిండిపోయి ఉన్నది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మన ప్రతి విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మంచం మీద పడుకునే మన మంచి ఆలోచనలు, దావీదు గారు ఒక విషయాన్ని చెప్తాడు, మనం చెప్పుకుని ముగించుకుందాం. దావీదు రాసిన కీర్తనాకారుడైన దావీదు గారు కీర్తన గ్రంథము 63వ అధ్యాయం 4వ వచనం. 63వ అధ్యాయం 4వ వచనం. నా మంచము మీద
నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జ్ఞాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఏమన్నాడండి దావీదు గారు? నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. చాలా మందికి కొవ్వు ముక్క కావాలి, మాంసం ఏది కావాలి? కొవ్వు ముక్క. కొవ్వు ముక్క ఏ పొద్దు దెబ్బపడతారు. అదేదంటారు కందనకాయ, కొవ్వు మెత్తది కావాలి, గుండికాయ, ఇటువంటి కాయలు కావాలి. ఈ లేకపోతే పెద్ద గొడవ. చేపది కూడా పక్క ముక్క కావాలంటారు కొంతమంది, మెత్తగా ఉంటుంది అది, ఏమంటే పొట్టభాగం. అంటే ఈ కొవ్వు మెదడు దొరికినట్లుగా ఏం చేస్తాడంటే దావీదు గారు మంచం మీద పరుండబడి ఆలోచిస్తున్నప్పుడు నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి కాలమందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. ఎంత అద్భుతంగా మాట్లాడతారు చూడండి. ఆయన మంచం మీద పడుకున్నప్పుడు ఏ ఆలోచన ఉంది ఆయనకి? ఏ ఆలోచన ఉంది ఆయనకి? దేవుని వాక్యం కోసం ఆలోచిస్తున్నాడు ఆయన. దేవుని వాక్యంలో ఏముందని ఆలోచిస్తున్నాడు. అలా ధ్యానించినప్పుడు, అలా ఆలోచిస్తున్నప్పుడు ఆయనకి ఏం దొరికిందట? క్రొవ్వు మెదడు దొరికినట్లుగా దొరికిందట వాక్యం ఆయనకి. ఆ దొరుకుతున్నప్పుడు దాన్ని ఆ రుచిని తలుచుకుంటూ తృప్తి పొందుతున్నాడు. ఆ పాపపు ఆలోచనలు ఉన్నవాడు ఆ మనసు ఎలా అవుతాట? మంచం మీదనే పాపపు ఆలోచనలో ఆలోచిస్తాడు. ఆలోచించి పొద్దుడే లెగ్గానే సిద్ధమైపోతాడట. ఏమన్నాడు? పొద్దుడే లెగ్గానే ఆ ఆలోచనలను సఫలపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాడట. కానీ దావీదు గారు ఏం చేస్తున్నాడు? రాత్రి పడుకునేటప్పుడు మంచం మీద ఎవరి కోసం ఆలోచించాడు? దేవుని కోసం ఆలోచించాడు. దేవుడు నాకు ఈ రాత్రి ఏమిస్తాడు? ఈ రాత్రి ఏ దర్శన భాగ్యం ఇస్తాడు? దేవుడు ఈ రాత్రి నాతో ఏం మాట్లాడతాడు? నేను ప్రొద్దుడి లేచి ఎలాగా ఏం చేయాలని ఆలోచనతో ఆలోచించి పడుకున్నాడట ఆయన. కానీ మనుషులందరూ కూడా ఈరోజు ఆలోచించే ఆలోచన విధానం, హృదయము బహు భయంకరంగా మారిపోయింది. ఆ మారిపోయిన హృదయాలతో మనం మంచం ఎక్కి పడుకుంటే మరుసటి రోజు మనం ఆలోచించే ఆలోచన ప్రతిదీ కూడా ఎదుటివాడికి ఏం చేయాలని, హాని చెయ్యాలనే ఆలోచన తప్ప మేలు చేయాలనే ఆలోచన ఎవరికి రాదు. కనుక దేవుడు చెప్తున్నాడు, ప్రతి సహోదరుని నమ్మకూడదు, నమ్మి మీరు మోసపోకూడదని దేవుడు చెప్తున్నాడు. కనుక ప్రతి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి, ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనం పడుకునే మంచం విషయంలో కూడా మంచమే మనకి ఆధారం, మంచికైనా చెడ్డకైనా. ఆలోచన విధానం అక్కడే జరుగుతుంది. కనుక దేవుడు చెప్పిన విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుని ప్రతి విషయంలోనూ మరి దేవునికి మంచి ఆలోచన కలిగి మనందరం జాగ్రత్త కలిగి ఉంటే దేవుడు వాక్యాన్ని మనకి క్రొవ్వు మెదడు దొరికినట్లు మనకి దొరికి మన ఆత్మను తృప్తి పొందుతాయి. అటువంటి ఆలోచన మనందరికీ కలగజేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, ఇంతవరకు నీ వాక్యంతో మాతో మాట్లాడారు నాయన. అనేక ఆలోచనలతో మా మంచం మీద పండుకొని ఏ విధమైన ఆలోచనలతో మేము బ్రతుకుతున్నామో, ఏ విధమైన ఆలోచనలో మేము జీవిస్తున్నామో మా హృదయాలకు తెలుసు. మా హృదయం ఎంత ఘోరమైనదో, ఎటువంటి ఆలోచనలతో ఉన్నదో మాకు తెలుసునాయన. మాకు తెలియక ముందే ప్రతి ఆలోచనలను మీకు తెలుసునాయన. అటువంటి ఆలోచనలతో, పాప యోచన మన ఆలోచనలతోనే ఉండక దావీదు గారు ఏ విషయంతో అయితే ఆలోచిస్తూ పడుకుని వాక్య భాగం దొరికినప్పుడు తన హృదయంలో ప్రభు మెదడు దొరికినట్లుగా తాను ఆనందపడుతున్నాడు. అటువంటి ఆలోచనలు మాకును, మా కుటుంబాలకి, మా సంఘాలకి, ప్రతి ఒక్కరికి దయచేయమని ఆయన పాప ఆలోచనను, హృదయ రోగం నుంచి మమ్మల్ని అందరూ స్వస్థపరిచి ఆయన దేవుణ్ణి చూసేవారుగా మా హృదయాలు పరిశుద్ధపరచమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి.